సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుడి కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుడి కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. ఈనాటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాలు సమర్పించబడుతున్నాయి. వీటి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించుదాము. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య పూజ బలి స్థిరనిదాతలు ఎడ్ల లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు ఎడ్ల సూరిబాబు కృష్ణారావుల 4వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని ఎడ్ల లక్ష్మి మరియు కుమారుడు కోడలు కుమార్తె అల్లుడు మనవన్లు మనవరాన్లు పెద్దమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. కడప మేత్రాసనం నాగరాజుపల్లె విచారణ కీర్తిశేషులు మల్లారెడ్డి గారి జోజిరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని సుశీలమ్మ ఎం మర్రెడ్డి అనిత ఉషా సుమ సురేష్ జోసఫ్ మనీష్ హర్షిత నిహారిక సెరేనా సామిక సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లుదుమరెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాజేయమని దివ్య పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ బుడ్డపాటి రత్నమేరి గారికి ఆయురారోగ్యములు కుటుంబంలో దేవుని దీవెనలు తలంచిన తలంపులు నెరవేరాలని హర్ష కుటుంబంలో అనూష కుటుంబంలో దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించాలని బుడ్డపాటి జోజి గురువారెడ్డి
రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకు నిశ్రవిత్యాంతిని చేకూరాలని బుడ్డపాటి నిర్మలదేవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ముంబై పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ గడ్డం కుసుమారావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని, ప్రసాద్, అనురాగ్, అమూల్యలకు దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం, భీంపల్లి రామబ్రహ్మం, భీంపల్లి మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ యేసు తిరుదయం పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ బొమ్మికల్ గ్రామం అల్లం రవీందర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం ఆరోగ్యమ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం మల్లుకుంట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లపల్లి మేరీ భావనకు మరియు సుధారానికి ఇప్పటి వరకు కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా ఉద్యోగం దయచేయమని కోరుతూ గొల్లపల్లి ఆనందరావు, సుధారాణి, మేరీ తన్మయ్, తంబి స్నేహిత్, అమృతం కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన స్వంత ఉద్దేశాలను కూడా భగవంతునికి సమర్పించి మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడమని పూజ బలిలో వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నేడు మనము తాతయ్య, అవ్వల, వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సిరాకు గ్రంథము 14వ అధ్యాయము ఆశను కోల్పోని వారు ధన్యులు అని సెలవిస్తుంది. అదేలాగున వీరి జీవితాలలో దేవుడు ఆశ అనేది ఉద్భవింపచేశారు. కావున మీ కుటుంబాలలో ఉన్న తాతయ్యలను, అవ్వలను, వృద్ధులను ఈనాడు జ్ఞాపకముంచుకునండి. ముఖ్యముగా వారు మీకు చేసిన సహాయానికి అది విశ్వాసము, ప్రేమ, వాత్సల్యము, జ్ఞానము, తెలివి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వాళ్ళు మీ బిడ్డల కోసం, మీ మనమన్లు మనవరాళ్ళ కోసం వాళ్ళు కష్టపడి త్యాగం చేసి ఇవన్నీ కూడా పంచి ఇచ్చారు. అలాగే కుటుంబం కోసం, ప్యారిష్ కోసం, సంఘం కోసం, తిరుసభ కోసం వారు ఎన్నో సేవలు కూడా చేశారు. వారు ముఖ్యంగా ఈ జూబ్లీ సంవత్సరంలో ఆశను కోల్పోని వారు ధన్యులు అని ఈ యొక్క సారాంశం తెలియజేస్తున్నది. కాబట్టి వారిలో ఆశ అనేది ఎల్లప్పుడూ చిగురింపచేసే బాధ్యత ముఖ్యంగా కుటుంబ సభ్యులపైన ఉన్నది. ఈ జూబ్లీ ఇయర్ సంవత్సరంలో ఈ విశ్వాస తీర్థయాత్రలో వారితో పాటు మనము కూడా విశ్వాసంలో ముందుకి నడవాలి. అందరూ కూడా గుర్తుంచుకోవలసింది, వాళ్ళు చాలాసార్లు ఒంటరిగా ఉంటారు, నిరాశ నిస్పృహలతో ఉంటారు. వారికి సహాయం చేయవలసింది, చేయూతనివ్వవలసింది, వారి కోసం ప్రార్థించవలసిన బాధ్యత కుటుంబ సభ్యులందరిపైన ఉన్నది. ఏలైనా ఒకప్పుడు వారు మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపించారు, మీతో మాట్లాడారు, మీకు సహాయం చేశారు. ఇప్పుడు తిరిగి మీరు వారికి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరము ఉన్నది. కావున ఈ పూజా బలిలో
దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలను ప్రసాదించి ఈ యొక్క శేష జీవితంలో వారు సంతోషంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లుగా మనము పూజ బలిలో ప్రార్థించుదాము. యాకోబు లేఖ 4వ అధ్యాయము 8వ వచనము. మీరు దేవుని దగ్గరికి రండి, దేవుడు మీ దగ్గరికి వస్తారు. పాపాత్ములారా, మీ చేతులను శుభ్రం చేసుకొనండి. మనస్కులారా, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొనండి. కావున మనందరం ఇప్పుడు మన పాపాలను గుర్తు చేసుకొని దేవుని క్షమను వేడుకొని ఈ పూజ బలిలో యుగరీతిగా పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభుదేవా పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించేము. ప్రభుదేవా పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. పర
కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా, దైవము మారి స్తుతి గీతములు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా, దైవము మారి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశలు నిలుపుకొనిన వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహించినచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోయి లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సును లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అప్పుడు అబ్రహాము, ప్రభు కోపపడకుము, ఇంకొక మనవి. మొదటి పఠనము ఆదికాండము 18వ అధ్యాయము 20 వచనము నుండి 32వ వచనం వరకు. ఆదికాండము 18వ అధ్యాయము 20 వచనము నుండి 32వ వచనము వరకు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలెనను మనవి నా చెవిన పడినది. నేను నిజము తెలుసుకొనదలచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుజులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 10 మంది ఉన్నచో వారిని బట్టైనా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపికట్టుగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతటా దేవుడు, సొదొమ నగరములో 10 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరును క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 10 మంది మంచివారున్న తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనెను. 40 నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకుము, ఇంకొక మనవి. 30 మంది మాత్రమే ఉండిరనుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 మంది ఉన్నను నేనేమి చేయను అని దేవుడు అనెను. అబ్రహాము,
ప్రభు, ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి యగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చేయను అనెను. తరువాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడకున్నా ఇంకొకసారి మాత్రము మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో అని ప్రశ్నించెను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, దానిని నాశనము చేయను అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. అందరూ, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును, నీ ఆజ్ఞలను అన్నిటికంటేను ముఖ్యమైనవి నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. ప్రభు, లోకంలోని రాజులెల్లా నీకు వందనములు అర్పింతురు. వారు నీ వాగ్దానములను గూర్చి వినియున్నారు. వారు నీ కార్యములను, నీ మహిమలను కొనియాడుదురు. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు, దూరం నుండి గర్వాత్మలను పరికింతువు. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. అందరూ, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. నీవు ప్రమాణం చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. రెండవ పఠనము. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. మీరు జ్ఞానస్నానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్నానమందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసం వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణం నుండి లేవనెత్తెను. మీరు మీ పాప కార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడక పోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడిప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములనన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రములను ఆయన తన శిలువ మరణం ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మైనది ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధను చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము హల్లెలూయా 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 ప్రభు మీతో నందురుగాక నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 11 వచనములు 1 నుంచి 13 వరకు. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముయ్యుటతోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయుము. మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమిస్తున్నాము. మమ్ము శోధనలో చిక్కుకొనయేకము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు: మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చియున్నాడు. అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేనిప్పుడు లేచి ఇవ్వజాలను అని సమాధానమిచ్చను అనుకొనుడు. నేను మీతో చెప్పున్నది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేదా ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును. అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరకబడును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా తన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా?
మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అబ్రహాము దేవునిపై ఆధారపడి దేవుని యందు విశ్వాసముంచి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నీతివంతంగా భక్తియుతంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు తన కుటుంబంతో పాటు. ఆయన ఎల్లప్పుడూ కూడా భగవంతుడు చూపే మార్గంలోనే నడుస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. భగవంతునికి ప్రీతిపాత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అబ్రహాము జీవితం ఏ విధంగా ఉంటే సోదోము గొమోరలో ఉన్న ప్రజలు కుటుంబాలు దీనికి వ్యతిరేకంగా జీవించారు. దేవునిపై ఆధారపడకుండా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించకుండా దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవుడు చూపే మార్గంలో నడవకుండా వాళ్ళు వాళ్ళ కోరిక ప్రకారము వారి చిత్త ప్రకారము వారి ప్రణాళిక ప్రకారము జీవిస్తూ ఈ లోకంలో ఉన్న పాపాలలో సంతోషాలలో ఆకర్షణలో మునిగి తేలుతూ ఉండు అటు దేవునికి ఇటు తోటి వారికి వాళ్ళు చాలా రకాలైన తప్పిదాలు పాపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దేవునికి ఆగ్రహము కోపం అనేది వస్తూ ఉంది. ఈ ప్రజలకు ఎన్నిసార్లు నేను మారు మనసు పొందే అవకాశం ఇచ్చినా కూడా వీరు తిరిగి మరీ వాటిని చేస్తూ ఉన్నారు అని వారిని దేవుడు శిక్షించ తలుసుకున్నప్పుడు అబ్రహాము వారి కోసం ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉన్నాడు. మీరు అటు సజ్జనులను దుర్జనులను నాశనం చేయుట తగదు కదా అని దేవునితో ఆయన సంభాషిస్తూ చివరికి 10 మంది సజ్జనులు ఉంటే నేను వాటిని నాశనం చేయను అని దేవుడు ఆయనకి ప్రమాణం చేశాడు. మరి దేవుడు దయను చూపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విధంగా కనికరాన్ని చూపించాడు. అబ్రహాము తన కోసము తన కుటుంబం కోసము దేవుణ్ణి ప్రార్థించలేదు. మమ్మల్ని రక్షించమని అతను అడగలేదు. సోదోము గొమోరలో ఉన్న ప్రజల నిమిత్తము ఆయన దేవుణ్ణి బ్రతిమాలాడు, ప్రార్థించాడు వీరిని రక్షించమని. అంటే ఆయనలో స్వార్థం లేని ప్రేమ, స్వార్థం లేని జీవితం మరి త్యాగము ఇవన్నీ కూడా అగుపడుతూ ఉన్నాయి. అలాగే మనలందరినీ కూడా దేవుడు ఈనాడు పిలుస్తున్నాడు. అబ్రహాము వలె, అబ్రహాము కుటుంబం వలె మీరు కూడా దేవుని ఆజ్ఞానుసారము దేవుని చిత్తానుసారము దేవుడు చూపించే మార్గంలో మీరు జీవించి నడవాలి. అప్పుడే మీకు ఈ బాధ్యత నేను అప్పగిస్తున్నాను. ఏ విధంగా అయితే అబ్రహాము అతని కుటుంబము సోదోము గొమోరల కోసము ప్రార్థించారో, వారిపైన దయని చూపెట్టమని అడిగారో, మరి వారు నీతిగా న్యాయంగా దేవుని ఇష్ట ప్రకారం జీవించారు. మనము మన కుటుంబ సభ్యులు ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకొని అందరూ కూడా దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని చిత్త ప్రకారం జీవిస్తే మన ద్వారా మన కుటుంబ సభ్యులకి, సంఘం కానీ ఇతరులకు కానీ ఎన్నో మేలులు దీవెనలు అబ్రహాము ప్రార్థన ద్వారా సోదోము గొమోరు వార్లకు వచ్చినట్లు మీ ప్రార్థన ద్వారా మీ కుటుంబం ద్వారా ఇతరులకు ఆ దయా కనికరం అనేది లభిస్తుంది. దానిని చేయటానికి మనము సిద్ధంగా ఉండాలి, ముందుకి రావాలి. నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చదివితే
మోసే కూడా దేవునితో తన ప్రజల కోసము ప్రార్థించారు, దేవుణ్ణి బ్రతిమాలాడు. దేవా, నీ మహాశక్తితో, నీ మహాబలముతో ఇజ్రాయేలు ప్రజలను మీరు ఐగుప్తు నుండి విడిపించారు, తీసుకొని వచ్చారు. వారిపైన కనికరం చూపెట్టండి, వారిని క్షమించండి అంటే దేవుడు వారిని క్షమించాడు, కనికరాన్ని చూపెట్టారు. మొదటి సాముయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము. సాముయేలు ప్రజలను మిస్సా దగ్గర మీరందరూ గుమికూడి ఉండండి, అక్కడ నేను మీకోసం దేవాన్ని ప్రార్థిస్తాను, విన్నపిస్తాను అని చెప్పగానే ప్రజలు వెళ్ళి నీళ్లు తోడుకొని వచ్చి అక్కడ చల్లి శుభ్రపరిచి ఉపవాసం ఉండి దేవుని సమక్షంలో వాళ్ళు తమ తమ పాపాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఒప్పుకొని దేవుని దయను పొందారు. ఈ విధంగా సాముయేలు ప్రజల కోసం కూడా ప్రార్థించారు. సెయింట్ తెరెజా ఆఫ్ లిసియాక్స్, ఆమె కేవలం 24 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. ఆమె కాన్వెంట్ నుంచి పక్క గ్రామానికి కానీ పక్క పట్టణానికి కానీ వేరే దేశానికి కానీ వెళ్ళలేదు. ఆమెను వేద వ్యాపక పాలక పునీతురాలుగా ఫ్రాన్సిస్ జేవియర్తో తిరుసభ ప్రకటించింది. మరి ఆమె పక్క ఊరికి వెళ్ళలేదు, సిటీకి వెళ్ళలేదు, వేరే దేశానికి వెళ్ళి సువార్తను బోధించలేదు. ఎలా వేద వ్యాపక పాలక పునీతురాలు అయింది అని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ప్రశ్న వేయవచ్చు. అంటే ఆమె ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరుల కోసం ప్రార్థిస్తూ ఉంది. ముఖ్యంగా సువార్త వ్యాప్తి కోసము, సువార్తను బోధించే వారి కోసము, మరియు ఆ సువార్తను విని క్రీస్తు ప్రభు చెంతకు వచ్చే వారందరి కోసం కూడా ఆమె ప్రతిరోజు ప్రార్థనలోనే గడుపుతూ ఉంది. కావున ఆమె అలా పాలక పునీత వేద వ్యాపకానికి పాలక పునీతురాలైందంటే ఆమె విజ్ఞాపన ప్రార్థనకి, ఇతరుల కోసం చేసే ప్రార్థన ఎంత బలమైందో శక్తివంతమైందో గ్రహించాలి. అందుకే మనం ప్రతి పూజలో కూడా విశ్వాసుల ప్రార్థనను చెప్తూ ఉంటాము. దానిలో అందరి కోసం మనము ప్రార్థిస్తూ ఉంటాము. అందరి కోసం ప్రార్థించమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేశారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరియమ్మ గారు ఎల్లప్పుడూ దేవాలయంలోనే ఉన్నారు. మరియు వేద సాక్షులు, సకల పునీతులు, గొప్ప గొప్పవారు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలోనే గడిపారు. మరి క్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే ఆయన శిష్యుడు కూడా వచ్చి మాకు ప్రార్థన నేర్పించమంటే ఈ పరలోక ప్రార్థనను నేర్పించారు. మరియు ప్రభు కూడా చిన్న ఉదాహరణ ఇచ్చారు. రాత్రిలో తన స్నేహితుడి దగ్గరికి ఒకరు వచ్చాడు. మరి తినటానికి ఏమీ లేదు. అతను పక్కవాని దగ్గరికి వెళ్ళి అడగగానే ఇవ్వలేదని ప్రభు తెలియజేస్తున్నారు. కానీ ఆయన పదే దానికోసం తలుపు తట్టి అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చారు. అలాగే పరలోకమందున్న మన తండ్రి మనందరి యొక్క అవసరాలను ఆయన తీరుస్తారు. ఎప్పుడంటే పదే ప్రార్థించండి, పదే అడగండి. దేవుడు మీకు ఏమి కావాలనో సకాలములో ఆయన చిత్త ప్రకారము దానిని ప్రసాదిస్తారు. అడగడం మనము మర్చిపోవద్దు. ఒక చిన్న ఉదాహరణ, అమెరికాలో ఒక సర్వే తీశారు. అదేమిటంటే హాస్పిటల్లో బ్రెయిన్లో ఉన్న సెల్లు, బాడీలో ఉన్న ఈ కణాలన్నీ సెల్స్ అన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేయదలుచుకొని కొంతమంది పేషెంట్స్ మీద టెస్ట్లను చేశారు. తర్వాత వాళ్ళు భేదం అనేది కనుక్కున్నారు. కొంతమందిలో ఒక తీరున్నాయి, కొంతమందిలో ఇంకో రకంగా రిపోర్ట్ చూపెడుతుంది. తర్వాత వాళ్ళ హిస్టరీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశారు. అయితే ఎవరైతే కొంతమందిలో సెల్స్ బాగా పనిచేస్తున్నాయి, బాడీ బాగా ఉంది, హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, మిగతా వాళ్ళు వీక్గా ఉన్నారు,
క్యాన్సర్ అలాంటివి వస్తూ ఉన్నవి. మరి భేదం ఏంటిది? ఎందుకు ఒకరు ఇలా ఉన్నారు హెల్తీగా, ఇంకొకరికి అనారోగ్యంగా ఉన్నారు అని వాళ్ళంతా కూడా స్టడీ చేసి చివరికి వాళ్ళు కనుగొన్న సీక్రెట్ ఏమిటంటే, ఎవరైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రతిరోజు దేవుని వాక్యంపై ధ్యానం చేస్తారో వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, చురుగ్గా ఉన్నారు. ఎవరైతే సమయాన్ని ప్రార్థనలో గడపరో, మెడిటేషన్ చేయరో వాళ్ళు వీక్గా ఉన్నారు, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అని. మరి మనము ఇప్పుడు ఏ కోవకు చెందిన వారమో, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ మరి ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనము ఆరోగ్యంగా ఉన్నామా, లేక ఆ ప్రార్థనను మాని, ఆ ధ్యానాన్ని మాని రకరకాలైన రోగాలకు మనము ఈ విధంగా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నామా? ప్రార్థన మరియు ధ్యానం, వాటికి మనము డబ్బు ఖర్చు పెట్టాల్సింది లేదు. ప్రార్థన ధ్యానం చేయకపోతే హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టాలి. కాబట్టి భగవంతుడు మనకి ఈ వరాన్ని, అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నారు. ప్రార్థించండి, ధ్యానం చేయండి. అందుకే అంటారు, పక్షి ఒక రెక్కతోటి పైకి ఎగరదు, దానికి 2 రెక్కలుంటేనే పైకి ఆకాశంలోకి ఎగురుతూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసము, ప్రార్థన ద్వారా తన విన్నపాలను, కోరికలన్నిటిని కూడా భగవంతుని చెంతకు, పరలోకానికి తీసుకెళ్తారు. మరి ఆ ప్రార్థన, ఆ విశ్వాసం మనకి వ్యక్తిగతంగా, కుటుంబంలో అవి ఉన్నావా లేవా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీ ఉండే గదిని, నీ ఉన్న ఇల్లుని ఒక ప్రార్థనా స్థలంగా మార్చు. ఆ ప్రార్థనా శక్తిని అనుదినము అనుభవించు. అందుకే పరలోక జపాన్ని జపించే ముందు పూజా బలిలో గురువు ఈ విధంగా సెలవిస్తారు. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని మనము ధైర్యంతో చెప్పుటకు సాహసింతము, లేకపోతే భక్తితో చెప్పుటకు సాహసింతము అని మనల్ని ఆహ్వానిస్తారు. అంటే ధైర్యంగా, సాహసంతో ఈ పరలోక ప్రార్థనని చెప్పాలని అది ఆహ్వానము. మరి ఎందుకని అలా మనము సాహసింతము, ధైర్యంతో చెప్పుదామని పలుకుతున్నారంటే, ఈ పరలోక జపాన్ని ఏ మానవుడు కానీ, ఏ పండితుడు కానీ, ఏ దేవదూత కానీ ఇవ్వలేదు, రాయలేదు. ఎవరిచ్చారు ఇది? దీనికి క్రీస్తు ప్రభువే ఆథర్ అంటారు, రచయిత అంటారు. క్రీస్తు ప్రభే ఆరిజిన్, క్రీస్తు ప్రభు నుంచే వచ్చేది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రార్థనను చెప్పడానికి ధైర్య సాహసాలు కావాలి. ఎందుకంటే భక్తితో, విశ్వాసముతో ఈ ప్రార్థనను మనం జపించాలి. కానీ రోజుకి ఎన్నోసార్లు ఈ ప్రార్థనను చేస్తూ ఉంటాము, కానీ దానికి ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనము గుర్తించలేకపోతున్నాము మన అనుదిన జీవితంలో. అందుకే ధైర్యంగా, సాహసంగా చెప్పాలి. ప్రభు ఈ ప్రార్థన ఇచ్చాడు కాబట్టి. ఇంకొకటి, శిష్యుడు అడిగాడు, మాకు ఈ ప్రార్థన నేర్పండి అని. ప్రభు ఈ ప్రార్థనని, పరలోక ప్రార్థనని శిష్యులకు నేర్పారు. యోహాను 8వ అధ్యాయంలో మనము చదువుతాము, ఎవరైతే నా మాటను ఆలకిస్తారో వారు నా శిష్యులు, ఎవరైతే నా మాటపై ఆధారపడి జీవిస్తారో వారే నా శిష్యులు. మరి మనం ఈ శిష్య బృందంలో ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. పరలోక తండ్రి అని మనం పరలోక తండ్రిని ప్రార్థిస్తున్నాము. అంటే పరలోకములో ఉన్న దేవుడు మనందరి తండ్రి, మనందరము సోదరి సోదరులమన్నము. కాబట్టి మనమందరం కూడా ఎల్లప్పుడూ ప్రేమను, అనురాగాన్ని పంచుకోవాలి. మరి స్వార్థం లేని వారు ఈ యొక్క పరలోక జపాన్ని ధైర్యంతో చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పరలోక జపంలో నా పాపాలను మన్నించండి, నన్ను రక్షించండి,
నాకు కావలసిన అన్నం అని అంటలేము, మాకు అని అంటున్నామంటే అందరము స్వార్థం లేకుండా మనము ప్రార్థిస్తే దీని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6 నుంచి మనం 7వ వచనం వరకు చదువుతూ ఉంటాము. మీరు దేనిని గురించి విచారింపకుడు, మీకు ఏది అవసరమో దానిని ప్రార్థన ద్వారా దేవుణ్ణి అర్థించండి. అలా అర్థించేటప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో దేవుణ్ణి ప్రార్థించండి, దానిని ప్రసాదిస్తారు. మొదటి తెస్సలోనికైలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో చదువుతాము మనము. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, సదా ప్రార్థించండి, సదా కృతజ్ఞులై ఉండండి. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో సన్నిహిత సంబంధాన్ని, ఇతరులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుందాము. ప్రార్థన ద్వారా మనకు శక్తి వస్తుంది, బలం వస్తుంది, ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కష్టములో మరియు క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాచి కాపాడుతారు. కావున ఈ యొక్క అదృష్టాన్ని మనకి దయచేసి ఎల్లప్పుడూ ప్రార్థించి దేవునితో ఉండే భాగ్యాన్ని దయచేయమని ఈ పూజ బలిలో మనస్ఫూర్తిగా వేడుకుందాము. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి స్లీవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొనున్నారు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరముకి ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మన తండ్రి మన నిత్య అవసరాల కొరకు ఆయనపై ఆధారపడమని పరలోక ప్రార్థనలో తెలియజేశారు కనుక ప్రార్థనలో ఆయనకు సమర్పించి తండ్రి అయిన దేవునికి మనవి చేసుకుందాము. శ్రీసభ కొరకు, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీసభ కొరకు మా శ్రీసభ పాలకులు, పరిశుద్ధ 14వ లియో జగద్గురువులను, మా పీఠాధిపతులు, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, స్వచ్ఛంద ఉజ్జీవకులు మరియు వారు సాక్షిభూతమైన ప్రబోధము చేయున్నట్లుగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు, మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్రంలోని నాయకులు, మా ప్రాంత నాయకులు ప్రభువైన యేసుక్రీస్తు వలె న్యాయ పరిపాలన చేయునట్లు వేద వ్యాపక ప్రబోధమునకు ఎటువంటి ఆటంకములు లేకుండా సహాయ సహకారంలో అందించేలా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు, వివిధ రకాల వ్యాధితోనూ అనాధారణతోనూ పేదరికంతోనూ వృద్ధాపంతోనూ బాధపడు వారందరి కొరకు ఈ బలిపీఠము చుట్టూ గుమికూడి ఉన్న అందరి కొరకు ప్రార్థించుచున్నాము. వీరందరూ మీ అన్యోన్య ప్రేమలో స్వస్థత ఆనందం పొందే విధంగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరుద్యోగ యువత కొరకు, మంచి జ్ఞానము తెలివితేటలు కలిగి సరియైన ఉద్యోగం లభించక బాధపడుతున్న నిరుద్యోగ యువతను కరిగించమని, వారికి సరియైన సమయంలో ఉద్యోగం ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విచారణ అభివృద్ధి కొరకు, విచారణ విశ్వాస అభివృద్ధి కొరకు నిత్యం శ్రమిస్తున్న మా విచారణ గురువులను, మఠవాసులందరినీ, ఉపదేశులను, విచారణ విశ్వాసులందరినీ దీవించండి. విచారణ శ్రేయస్సు కొరకు సహాయం చేస్తున్న ధర్మదాతలను, మంచి మనస్సు కలిగి అన్ని పనులలో చేయూతనిస్తున్న సంఘ పెద్దలను, యువతి యువకులను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర
దివ్యవాణి యాజమాన్యం కోసము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా దివ్యవాణిని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మీ యొక్క సందేశాన్ని, మీ యొక్క దైవరాజ్యాన్ని వారు ఈ యొక్క దివ్యవాణి యొక్క ఛానల్ ద్వారా చూచి విని తమ జీవితాలను మార్చుకొని మీపై ఆధారపడి జీవించే విధంగా దీవించండి. ఇక్కడున్న యాజమాన్యాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి వారికి ఆరోగ్యాలను ప్రసాదించి అన్ని అపాయాల నుంచి వారిని కాచి కాపాడి వారి చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీరు విజయాన్ని ప్రసాదిస్తూ మీ యొక్క అభయస్తాన్ని వారితో ఉంచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ ఆజ్ఞలను, విధులను, చట్టములను పాటించి జ్ఞానమును పొంది మీ పవిత్రమైన బిడ్డలుగా జీవించు భాగ్యమును దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు స్వీకర సుతుని చిన్న కాంతలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు స్వీకర సుతుని చిన్న కాంతలను. మదనిసా నిసగసా గమదని సగసని సనిదని గమ 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 గస గమ 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 దని దని సస గమ మగ గమ మగ మమ గదని ని దదని ని సా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనాల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనాల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణను దయతో స్వీకరించుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లు కడన నిత్యమహిమలోకి చేకూర్చునట్లు కృపను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండురుగాక. నీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరంతో తనను తాను తగ్గించుకొని కన్యమర్యం నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించను. మరణించిన వారి నుండి ఉత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించను. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకమనితో అనేకమై మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసానా సంగీతము
పాడెదమో తండ్రి హోసానా సంగీతముల్ పాడెదమో తండ్రి ముల్లోకాలకు పాలక మేము కొలిచెదమో తండ్రి ముల్లోకాలకు పాలక మేము కొలిచెదమో తండ్రి హోసానా సంగీతముల్ పాడెదమో తండ్రి దావీదు తనయా హోసానా దైవ కుమారా హోసానా దావీదు తనయా హోసానా దైవ కుమారా హోసానా ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసానా ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసానా హోసానా సంగీతముల్ పాడెదమో తండ్రి హోసానా సంగీతముల్ పాడెదమో తండ్రి పావన ప్రభువా హోసానా పాపుల రక్షక హోసానా పావన ప్రభువా హోసానా పాపుల రక్షక హోసానా మా మనసులలో సుధలను చిలికిన కరుణామయుడ హోసానా మా మనసులలో సుధలను చిలికిన కరుణామయుడ హోసానా హోసానా సంగీతముల్ పాడెదమో తండ్రి హోసానా సంగీతముల్ పాడెదమో తండ్రి పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచ మాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుస్తున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనాలంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతితో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులైన మా లియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చర చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అనుసరించి ప్రార్థింప సాహసించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్మును ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్మును కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి.
క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగు చేయనట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమార్ని శ్రమలకు శాశ్వత జ్ఞాపకమైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపనలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.